పత్తి పంటను కోతుల బారి నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన కుమార్ మాల్యాలలో 4 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు సాగు చేస్తున్నాడు. 2 ఎకరాల వరి, 2 ఎకరాల పత్తి పంటతో పాటు మొక్కజొన్న పంట సాగు చేశాడు. పత్తి పంట ఏపుగా పెరిగి కాత పూత మంచి వచ్చింది. చేతికింద దశలో ఉన్న పత్తి పంటను కోతుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ విషయమై రైతన్న వినూత్న ఆలోచన చేశాడు. పత్తి పంటలో కొండంగ బొమ్మతో 4 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. దీంతో కోతులు పరారవుతున్నాయని తెలిపాడు. రోజు కోతుల బాధ బాగున్నదని ఈ పత్తి చేనులలో పడతాయి, కాయలు మొత్తం పూత నాకిరి అంత దింపెత్తానే మండలి రగొడతాయి. ఏం చేస్తున్నానని ఆలోచించి 4 రోజుల వాటి కావులు కాసిన ఇక వర్షపడలేక ఆలోకి ఇట్లా ఫ్లెక్స్ తెచ్చి కడితే కొంచెం తక్కువ అవుతాయి అంటే నిన్న జమ్ముకుంటే పోయి 4 ఫ్లెక్సీలు కొట్టించుకొని వచ్చి మక్క పీరియడ్లో 2 కట్టినా, పత్తిలో 2 కట్టిన కాంచెలు ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు. ఇక మరి గది బాధ ఉన్నది. మరి అది అత్తే 200, 300 కోతి వస్తానే మొత్తం అంగడి చేస్తానే ఇక నోట్లోకి వచ్చిన పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఇక ఆ బాధ కోసం మరి నిన్న జమ్ముకుంటే తెచ్చి నిన్న సాయంత్రం కట్టిన. ఇక వచ్చి మరి ఏం ఉన్నాయి, అత్తయా లేవా అని చూద్దామని వచ్చి పత్తి